ప్రవచనాల పేరుతో రాజకీయ ప్రసంగాలు చేయటం కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. ప్రవచనాల పేరుతోనే ప్రహసనాలు చేయడం కూడా చూస్తూ ఉన్నాం. ప్రహసనం అంటే కామెడీ అనుకోండి, అది కూడా చూసాం కదా. ఇప్పుడు ఏకంగా విధానపరమైన విషయాలను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడే ధోరణి చూసిన తర్వాత ప్రాణం చివుక్కుమంది. వాళ్ళు పోయినా వాళ్ళు తెచ్చుకోలేదు, మానేమానండి. మానేయండి అంటున్నారు చూసారుగా. ఏంటి మానేసేది? బడికి వెళ్ళడం మానేయండి పిల్లలు అని అక్కడ ఉద్దేశం. పైగా బడికి వెళ్ళే పిల్లల్ని ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. శోభన పెళ్లి కొడుకుల్లాగా అనడం ఉంది చూసారా. అది చూసిన తర్వాత అసలు మన విచక్షణ సంతకెళ్ళిపోయిందా అనిపించింది. చూడండి, చదివేవాడికి అక్కడ పోయిన గుడ్డెట్టారా, గడికి గుడ్డెట్టారా, అన్నం తినేవాడు గుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? గుడ్డు పెట్టడం ఏంటండి భోజనంలో? అంటే మన పర్సనల్ ఇష్టాలు కూడా వచ్చేసినాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలన్నీ? అధికారంలో ఉన్న వాళ్ళని మెప్పించడానిక? వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నప్పుడు, ఒత్తిడి పెరిగిపోతూ ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా తగ్గించేయాలి, జెండు బాంబు రాసేయాలి అనుకొని ఇలా భంగపడుతూ ఉన్నామా? ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజనం భయానకంగా ఉంది అంటూ పిల్లలు పారబోయడాన్ని చూసాము, గోలెత్తిపోవడాన్ని చూస్తూ ఉన్నాం కదా. ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత పాలకుల మెప్పు పొందడానికి ఇలా పాకులాట జరుగుతూ ఉందా? ప్రవచనాలు చెప్తున్నాము అనే పేరుతో ఇష్టారీతిని మాట్లాడడం పెరిగిపోతూ ఉందా అనిపించింది నాకు. ఇందులో అసలు భక్తి ఎక్కడా లేదు. ఉన్నదంతా రాజకీయ విధేయత, స్వామి భక్తే అధికారంలో ఉన్న వాళ్ళ మీద. అలా స్వామి భక్తి చూపించుకోవాలని తాపత్రయంతో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో తెలుసుకుందాం. పైగా ఇప్పుడు చదువు విషయంలో ఏపీ దేశంలో ఎక్కడుందో తెలిస్తే గనుక మీరు బహుశా ఉలిక్కి పడతారేమో. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అంటే ఇందులో ఆధ్యాత్మికత పేరుతో అడ్డగోలుగా మాట్లాడడం ఉంది, రాజకీయం ఉంది. అన్నిటికీ మించి మనం తెలుసుకోవాల్సిన వాస్తవాలు, బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఎందుకంటే ఇది ఆలోచనలకు సంబంధించిన విషయం. గుడ్డు ఎందుకు పెట్టాలి, యూనిఫామ్ ఎందుకు ఇవ్వాలి, బూట్లు ఎందుకు ఇవ్వాలి? దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం తీసుకొచ్చి 30 ఏళ్ళు దాటింది. ఇప్పుడు ఆ పథకం అవసరమా? అలాంటి పథకాలని, విధానాల్ని రాజకీయం చింపి ఎలా చేసిందో, ఏపీ దేశంలో ఏ పరిస్థితిలో ఉందో తెలుసా మనకి? ఎంత అహంకారపూరితమైన భావజాలం అది. ఎటొచ్చి దెబ్బతినేది పేదలు కదా. కాదేది రాజకీయానికి అనర్హం అంటారు కదా. అలాగా ఏపీలో రాజకీయం చొరబడిన రంగం అంటూ ఏదీ లేదు. ఆధ్యాత్మికత పేరుతో ఉదయాన్నే ప్రవచనాలు చెప్తున్నాం అనే పేరుతో పొలిటికల్ ఎజెండాలు పండించడము, రాజకీయ డైలాగులు కొట్టడము, మనకి నచ్చిన రాజకీయ నాయకుడిని పొగడ్డానికి తుపాకి రాముడిని మించిన పొగడ్తలు కురిపించడం అనేది ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది కదా. ఇది వ్యక్తిగత పొగడ్తల వరకు ఉంటే కనుక పెద్దగా బాధపడాల్సిందేం లేదు. ఆలోచించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. రాజకీయ అధికారానికి తలొగ్గిన వాళ్ళు ఇలా ఉంటారా అని సరిపెట్టుకోవచ్చు కొంతవరకు. కానీ విధానపరమైన విషయాల మీద మాట్లాడితే ఏది నేను ఆల్రెడీ చూపించా కదా. మధ్యాహ్న భోజనం లాంటి పథకాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి గుడ్డు ఎందుకు పెట్టాలి, యూనిఫామ్ ఎందుకు ఇవ్వాలి, బూట్లు ఎందుకు ఇవ్వాలి, శోభనం పెళ్లి కొడుకులాగా కూర్చుంటారా? ఏది స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాడు ఎందుకు చదువుతాడు, రాకపోతే మానేమనండి. ఎవరిని ఈసడిస్తారు? ఏం అవగాహన ఉందని మాట్లాడుతూ ఉన్నారు. అసలు మధ్యాహ్న భోజనం పథకం ఎందుకు పుట్టిందో, ఎందుకు వచ్చిందో, అసలు అలాంటి పథకాలని, విధానాల్ని రాజకీయం చింపి ఎలా చేసిందో ఇప్పుడు ఏపీ దేశంలో ఏ పరిస్థితిలో ఉందో తెలుసా మనకి? 1 by 1 చూద్దాం. అసలు మధ్యాహ్న భోజనం పథకం పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఈ దేశంలో ఇప్పుడు కాదు, ఒక 65 ఏళ్ళు అంతకంటే ముందు తమిళనాడులో కామరాజ్ నాడార్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవారు. చాలా మందికి తెలుసుంటుంది. ఆయన పెద్దగా చదువుకోలే, హై స్కూల్ డ్రాప్ అవుట్, అంటే 10th క్లాస్ కూడా చదవాల. కానీ రాజకీయంగా, పరిపాలనా పరంగా, మేధోపరంగా, సంక్షేమం పరంగా ఆయన అనుసరించిన విధానాలు ఒక డిక్షనరీ లాగా ఉంటాయి, దిక్సూచిలాగా దారి చూపుతాయి. కాంగ్రెస్ క్రైసిస్లో ఉన్నప్పుడు కామరాజ్ ఫార్ములా అని చెప్పి ఇందిరాగాంధీ అమలు చేసిన విధానాలే ఆ పార్టీని అప్పట్లో బతికించినాయి. అంటే ఎంతటి మునగాడు కామరాజ్. అలాంటి కామరాజ్ 60ల్లో తమిళనాడులో మొదటిసారి మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చారు. అలా తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా? కామరాజ్ తూత్తుకుడి అనే జిల్లాలో పర్యటిస్తూ ఉన్నట్ట. బర్రెలను తోలుకుని ఒక పిల్లోడు పోతూ ఉన్నట్ట. కారాపి ముఖ్యమంత్రి, అరే నాన్న నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, ఏంటి గేదెలను కాస్తా ఉన్నావు అని అడిగితే, నేను అన్నం తినాలంటే ఈ గేదెలను కాయాలి, స్కూల్కి వెళ్తే నువ్వు అన్నం పెడతావా అని అడిగేట. అంతే. ఆ సంఘటన నుంచి పుట్టింది మధ్యాహ్న భోజనం. అంటే పేదరికం జీవితాలను కుంగదీస్తూ ఉంది, బానిసలుగా మార్చేస్తూ ఉంది జనరేషన్స్ని. దాని నుంచి బయటపడాలంటే చదువే ఆయుధం, సాధనం కదా. చదువుకోవాలంటే అన్నం పెడితే పిల్లలు బడిగొస్తారనమాట అనే ఉద్దేశంతో కామరాజ్ తొలిసారి తమిళనాడులో మధ్యాహ్న భోజనం పథకాన్ని తీసుకొచ్చారు. ఆ విధానాల్ని ఆ తర్వాత 30 ఏళ్లకి 1995లో పివి దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు అడిగేశారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం తీసుకొచ్చి 30 ఏళ్ళు దాటింది. ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు ఆ పథకం అవసరమా అని మాట్లాడుతున్నాం. గుడ్డు పెట్టడం ఏంటండి?
అంటూ ఉన్నాం. అది ఎంత అహంకారపూరితమైన భావజాలం అది. అంటే ఓన్లీ వెజ్జే పెట్టాలనా? ఇవాళ రేపట్లో గుడ్డు కూడా వెజ్జే అని ఎన్ఈసిసి లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా. గుడ్డు తింటేనే బలంగా ఉంటుంది భవిష్యత్తు పిల్లలు అని మాట్లాడుతూ ఉన్నాం కదా దేశవ్యాప్తంగా. ఇలాంటి విజ్ఞానం అక్కర్లా, మన అజ్ఞానాన్ని రుద్దేయాలి జనం మీదకి. అలా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా ఉండటం చూసి నాకైతే బాధ అనిపించింది. ఎందుకు మాట్లాడారో అని చూస్తే ఈ మధ్యకాలంలో మధ్యాహ్న భోజనం విషయంలో హాహాకారాలు రావడం కనపడుతుంది మనకి. పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి భోజనం పెడుతున్నారు మాకు అని గగ్గోలు పెట్టడం కనపడతా ఉంది. చూశారు కదా ఇలాంటి దృశ్యాలు. అంటే రాజకీయంగా మన మనసుకు నచ్చిన వాళ్ళు, మనల్ని మెచ్చిన వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టి సేవ్ చేయడానికి మనం ఇట్లాంటివి మాట్లాడామా? అంతేనా అర్థం చేసుకోవాల్సింది? పైగా బూట్లు బ్యాగుల గురించి కూడా మాట్లాడారు కదా. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? ఇవాళ రేపట్లో స్కూల్ అనేది జీవితాన్ని నిర్మించే వేదిక కదా. పేద విద్యార్థులు పోటీలో వెనకబడిపోతున్నారు, ప్రైవేటు స్కూళ్లతో ప్రపంచ స్థాయి పరిణామాలతో పోటీ పడలేకపోతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ స్కూళ్లలో కూడా బ్యాగులు ఇవ్వడము, బూట్లు ఇవ్వడము, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడము, స్కూళ్లలో పరిస్థితులను మార్చేందుకు నాడు నేడు లాంటి విధానాలు తీసుకురావడము, మధ్యాహ్న భోజనం ఒకటే కాదు రాగి జావ లాంటివన్నీ తీసుకురావడం 2024 ముందు ప్రభుత్వం ఇంటెన్షనల్గా ఉద్యమంలాగా చేసింది. పిల్లలేమీ ఓట్లేరు కదా. 5వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లడికి మనం ఈ సౌకర్యాలన్నీ ఇచ్చామనుకోండి, వాడేమో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసేయడు మనకి. ఎందుకంటే 5, 6 అంటే ఒక 12 ఏళ్ళు ఉండుంటాయి. 12 + 5 17 ఏళ్ళు. ఓటు రాదు కదా. ఇక్కడ ఓటు కాదు పాయింట్. జీవితాలు మార్చాలి, పేదల్ని సాధికారికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలి అంటే చదువు కావాలి. చదువు కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలి, ప్రైవేటు పాఠశాలలకి ప్రపంచ స్థాయి పరిణామాలకి ధీటుగా ఉండాలి అనే ఉద్దేశంతో చేసుంటారు. అవన్నీ ఓటు కోసం కాదు. ఆ విధానాలను మనం రాజకీయం చేసేసి మీడియంతో, ఏది ఇంగ్లీష్ మీడియంతో కూడా చెలగాటం ఆడేసి అసలు తెలుగు భాషను చంపేస్తున్నారు అని ఉద్యమాలు నడిపేశాము. దానికి ప్రవచనకారులు కూడా ఆజ్యం పోయటం, నెయ్యి పోయటం చూసాం కదా. అంటే ఒక రకంగా గొయ్యి తీయటం. అది రాజకీయం కోసం మనం అంత పాకులాడాము. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో చాలా విధానాలు ఎగిరిపోయినాయి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని స్కూల్కి పంపితే తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేలాగా అమ్మ ఒడి లాంటి పథకాలను తీసుకొచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? ఏది నేను ఇందాక చెప్పినట్టుగా కామరాజ్ అనుభవం చెప్పింది కదా, పేదలు పని చేస్తేనే ముద్ద తినే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినా కానీ మీరు ముద్ద తినొచ్చు అని భరోసా ఇవ్వడానికి అమ్మ ఒడి లాంటి పథకాలు వచ్చినాయి. ఆ పథకాల విషయంలో కూడా రాజకీయాలు, ప్రచారాలు. ఇవాళ రేపట్లో మధ్యాహ్న భోజన టైంలో ఆకస్మిక తనిఖీలట. ఆకస్మిక తనిఖీలు అయితే మైకులు పెట్టుకుని ఎలా వెళ్తారండి? అది ప్రీ ప్లాన్డ్ అనే కదా అర్థం. మైకులు పెట్టారంటే అంటే ప్రతి విషయంలోనూ పబ్లిసిటీ నడుస్తూ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ ప్రవచనకారుల మధ్యలో దూరి అసలు అవసరమా ఇవన్నీ అంటూ అధికారంలో ఉన్న వాళ్ళ మీద పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో నష్టపోయేది ఎవరు? పేద విద్యార్థులే కదా. రాకపోతే మానేయంటే చదువు మానేమనా? ఎవరికి నష్టం? చదువు మానేస్తే వాళ్ళ భవిష్యత్తు కదా దెబ్బతినేది. మన ప్రవచనాలు గుమ్ముగా బాగానే సాగుతూ ఉంటాయి. రాజకీయంలో ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు ఎట్టగైనా సరే నెట్టుకొస్తూ ఉంటారు. ఎటొచ్చి దెబ్బతినేది పేదలు కదా. వాళ్ళ భవిష్యత్తు విషయంలో మనం ఎందుకు ఇలా మాట్లాడాలి? అది సంస్కారం అనిపించుకుంటుందా? సభ్యత అది. పైగా ఏపీలో పరిస్థితులు ఎంతలా దిగజారిపోతున్నాయి అని చెప్పడానికి ఒక నేషనల్ ఇండికేటర్ ఈ మధ్యన తిరుగుతూ ఉంది బాగా. మీరు చూసారో లేదో, దేశంలో అక్షరాస్యతలో అట్టడుగునున్న రాష్ట్రం ఏపీట. రీసెంట్ లెక్కటి ఇది 72% ఏట. అక్షరాస్యత దేశవ్యాప్తంగా 80% ఉంటే ఏపీలో 72 ఏట. ఎంత బాధ్యత ఉండాలి ప్రభుత్వానికి? చదువుని ఎంత ఉద్యమ సంకల్పంలాగా తీసుకోవాలి. స్కూల్కి రాని పిల్లల్ని రప్పించడము, అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి అసలు హర్క్యులస్ ఎఫర్ట్స్ అంటారే అట్లాంటివేవో పెట్టి తలరాతలు మార్చాలి అనుకోవాలి కదా. అలాంటివి చెయ్యాలి అని చెప్పకపోగా ఎందుకు మధ్యాహ్న భోజనం పెట్టాలి? వీళ్ళకి మానేమనండి. తినడానికి వస్తున్నారా అంటే బంతి భోజనాలు కాదండి మధ్యాహ్న భోజనాలు అంటే. కడుపు నింపుకోవడానికి ఓ ముద్ద పెడుతున్నారు అంతే. ఎందుకు చూడాలి అంటే అది మినిమం బాధ్యత. భవిష్యత్తు మీద అక్కర, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా నిర్వర్తించి తీరుతారు ఆ బాధ్యతని. మహానగరాలు కడతాము, ఒకచోటే లక్షల కోట్లు కుమ్మరిస్తాము అని చెప్పి ప్రచారాలు చేసుకున్నంత మాత్రాన రాష్ట్రం మారుతుందో లేదో, మనం చెప్పినవన్నీ చేయగలుగుతామో లేదో తెలియదు. వాస్తవాలు ఏంటనేది అనుభవాలు చెప్తూ ఉన్నాయి మనకి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పేరుతోనో, టెక్నాలజీ పేరుతోనో పబ్లిసిటీ చేసుకున్నామంటే అది ఎంతవరకు వాస్తవంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మనకి ఆల్రెడీ అనుభవపూర్వకంగా తెలుసు. అది కూడా కానీ పిల్లలకి చదువు చెప్పిస్తే గనక ప్రపంచ స్థాయి పరిణామాలని అర్థం చేసుకునేలాగా వాళ్ళని తీర్చిదిద్దగలిగితే గనక వాళ్ళ జీవితాలు మారుతాయి. మొదట చేసుకున్న మహానగరాల ప్రచారంతోనో లేకపోతే టెక్నాలజీ పేరుతో జరుగుతున్న పబ్లిసిటీతోనో జీవితాలు ఎంతవరకు మారుతాయంటే చెప్పలేం. సమాధానం తెలుసు మనకి క్లియర్గా, ప్రత్యేకించి చెప్పాల్సిన పని కూడా లేదు. అదే చదువు అందిస్తే మాత్రం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ప్రపంచ పోటీని తట్టుకోగలుగుతారు, జీవితంలో నెగ్గుకు రాగలుగుతారు. ఒక పేద విద్యార్థి చదువుకొని ప్రపంచాన్ని గెలిస్తే గనుక వాడి జీవితం మాత్రమే మారినట్టు కాదు, వాడి కుటుంబంతో పాటు వాడి చుట్టూ ఉన్న సొసైటీ కూడా మారినట్టు.
నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది చదువుతోనే వస్తుంది కాబట్టి ప్రభుత్వాల బాధ్యత అయిపోయింది ఇవాళ రేపట్లో. చదివించటం, చదువు అందించటం, చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం అనేది. అలాంటి బాధ్యత నుంచి కూడా తప్పుకోవచ్చు, మానేయండి అంటే పెత్తందారి స్వభావం అనిపించుకుంటుంది, అజ్ఞానం అనిపించుకుంటుంది, అంతకు మించి రాజకీయ దిగజారుడుతనం అనిపించుకుంటుంది. అది అవునా కదా? ఏమంటారు? నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం. బిడ్డల భవిష్యత్తు విషయంలో రాజకీయాల్ని, విషపు ఆలోచనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మన దరి చేరకుండా చూసుకుంటేనే భవిష్యత్తు కాస్తా కోస్తా బాగుపడే ఆశ మిణుకు మిణుకుమంటూ అయినా సరే మిగులుతుంది. అవునా కదా?